ఉప్పు ఎలా ఉంటుంది, చేదు ఎలా ఉంటుంది, చేదు ఎలా ఉంటుంది. యాపిల్లో తీపి ఉంది, కనిపించదట, నాలుక మీద పెట్టుకుంటే రుచి వస్తుందట. అంటే కనిపించనిది రుచి వస్తుంది, కనిపించని దానిలో తీపి ఉంది. ఈ కనిపించని చావుంది చూసావు. శరీరము ఆత్మ విడిపోవటం అంతే, ఇంకేమీ లేదు. శరీరము ఆత్మ రెండు ఇలా కలిసి ఉన్నది. ఇది శరీరం ఆత్మ అనుకోండి, అంతే. ఈ రెండు ఇలా విడిపోవడమే. ఆ విడిపోయినప్పుడు కూడా రుచి రుచి చూడాలి. మరణము రుచి చూడరు. ఈ మరణము రుచి అందరూ చూస్తారు. దేవుని రాజ్యము వచ్చినంత వరకు కొందరు రుచి చూడరు, కొందరు చనిపోరు. ఎందుకంటే వాళ్ళు చనిపోతే వాళ్ళు చూసేది రుచి. ఇది ప్రపంచంలో ఎవరండి చెప్పగలరు? సైంటిస్టులు చెప్పగలరా? ఏ మేధావి చెప్పలేడు, స్కాలర్స్ చెప్పలేరు. ఒక్క దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుని కుమారుడైన యేసు మాత్రమే చెప్పగలడండి.